హైడ్రా కూల్చివేతలు అధికార ప్రతిపక్ష నేతల మధ్య విమర్శలు ప్రతివిమర్శలకు దారితీసింది. హైడ్రా చర్యలను బీఆర్ఎస్ నేతలు వ్యతిరేకిస్తున్నారు. పేదల ఇండ్లను కూల్చివేయడాన్ని తప్పుబడుతున్నారు. ఆ బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తెలంగాణ భవన్లో హెల్ప్ లైన్ ఏర్పాటు చేశామని, న్యాయ సాయం కోసం సంప్రదించవచ్చని, ఎప్పుడు తలుపులు తెరిచినా ఉంటాయని భరోసా కల్పించారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతపై గతంలో సీఎం హోదాలో కేసీఆర్ చేసిన హెచ్చరికలకు వ్యతిరేకంగా ఇప్పుడు కేటీఆర్, హరీష్ రావు స్టేట్మెంట్ ఇవ్వడం ఆ పార్టీలోనే చర్చనీయాంశంగా మారింది. అక్రమ కట్టడాలను కూల్చివేస్తామంటూ అప్పట్లోనే కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా పేరుతో అదే పని చేస్తూ ఉంటే అదే పార్టీ లీడర్లు తప్పుబట్టడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ విధానానికి వ్యతిరేకంగా కేటీఆర్, హరీష్ రావు మాటలున్నాయని, అధికారంలో ఉన్నప్పుడు ఒక తరహాలో, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండగా మరో తీరులో వ్యవహరించడాన్ని వేలెత్తి చూపడానికి దారితీసింది. హైడ్రా కూల్చివేతలపై దాదాపు నెల రోజులుగా కేటీఆర్, హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వంపై అనేక రకాలుగా విమర్శలు గుప్పిస్తున్నారు. బాధితులకు అండగా నిలబడేలా తెలంగాణ భవన్లో ప్రత్యేక ఏర్పాట్లే జరిగాయి. దీనికి తోడు బాధితుల పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేందుకు ప్రత్యేక క్యాంపెయిన్ చేపట్టారు. కేవలం రాజకీయ ప్రతీకారం కోసం ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతలు ఇండ్లనే టార్గెట్ చేసిందంటూ రాష్ట్ర ప్రభుత్వంపై ఆగస్టు చివరి వారంలో కామెంట్ చేసిన కేటీఆర్, 4 రోజుల క్రితం పేదల ఇండ్లను నిర్దాక్షిణ్యంగా హైడ్రా కూల్చివేసిందంటూ వ్యాఖ్యానించారు. ఒకవైపు ప్రతిపక్షాలను చెందిన లీడర్లు ఇండ్లను టార్గెట్ చేసిందంటూనే నెల రోజుల వ్యవధిలోనే పేదల ఇండ్లను అని కేటీఆర్ వ్యాఖ్యానించడం బీఆర్ఎస్ నేతల మధ్యనే చర్చకు దారితీసింది. ఇంత జరుగుతున్నా ఆనాడు ఆక్రమణాల కూల్చివేతలపై గట్టి హెచ్చరికలు చేసిన పార్టీ అధినేత కేసీఆర్ ఇప్పటి వరకు ఎలాంటి కామెంట్ చేయకుండా సైలెంట్గా ఉండిపోవడం, పార్టీ విధాన నిర్ణయం తెలియక ఆ పార్టీ నేతల్లో అయోమయం నెలకొనడం గమనార్హం. హైదరాబాద్ నగర ప్రజలను వరద ముంపు నుంచి బయటపడేసేందుకు అక్రమ కట్టడాలను కూల్చివేయక తప్పదని, వరద నీటిని తీసుకెళ్లే నాలాల మీద కట్టడాలను ప్రవహించే ప్రసక్తే లేదని 8 ఏళ్ల క్రితమే కేసీఆర్ హెచ్చరించారు. ఇలాంటి అక్రమ కట్టడాలను ప్రభుత్వం కూల్చేటప్పుడు కూడా పాజిటివ్ ధోరణితో వ్యవహరించాలని, ప్రభుత్వానికి సపోర్ట్ చేయాలని కోరారు. కూల్చివేతల అవసరాన్ని కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో పైతీరులో వివరించారు. కేటీఆర్ మాత్రం బిల్డింగులను నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తున్నారు, పేదలను రోడ్డున పడేస్తున్నారు. మనం కన్స్ట్రక్షన్ చేశాం, ఈయన మాత్రం డిస్ట్రిక్షన్ చేస్తున్నారు. పర్మిషన్ ఇచ్చిందెవడు? దమ్ముంటే వాళ్లపై చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ను ఉద్దేశించి కేటీఆర్ వ్యాఖ్యానించారు. 8 ఏళ్ల క్రితం కేసీఆర్ హెచ్చరించగా ప్రస్తుతం రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అదే పని చేస్తున్నదని, కానీ కేసీఆర్ నిర్ణయానికి భిన్నంగా ఇప్పుడు కేటీఆర్, హరీష్ రావు విమర్శిస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు వేలెత్తి చూపుతున్నారు. పార్టీకి నిర్దిష్టమైన వైఖరి లేదా అని బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. అమృత్ పథకం స్కామ్ అంటూ ఇటీవల విమర్శలు చేసిన కేటీఆర్ ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. తాజాగా హైడ్రా అంశంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తున్నారు.